స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ పరీక్ష విజయవంతమైంది. దీన్ని ఒడిశాలోని బాలాసూర్ నుంచి ఈ క్రూయిజ్ మిసైల్ ను పరీక్షించింది. 1500 కిలోమీటర్లలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదు. వార్గేడ్లను ఈ క్షిపణి మోసుకుపోగలదు. దేశీయ యుద్ధ విమానం SU-30 MKI ద్వారా ఈ క్షిపణిని ప్రయోగించారు. భూమితో పాటు ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించేలా ఈ క్షిపణిని రూపొందించారు. మరో ప్రత్యేకత ఏంటంటే విదేశీ రాడార్లకు కూడా అందనంత వేగంతో ఈ క్షిపణి ప్రయాణిస్తుందని DRDO తెలిపింది. దీనికి సంబంధించి వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, నిర్భయ్ క్షిపణి ప్రత్యేకతలేంటి? తరంగిణి, భారత్ మరో మైలురాయిని వేళ చేరుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే క్రూయిజ్ క్షిపణుల రేంజ్ లో జాబితాలో ఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. ఈ క్రూయిజ్ ఇప్పుడు నిర్భయ్ మిసైల్ చాలా విశిష్టమైంది. అంటే భూమి నుంచి ప్రయోగించినప్పుడు క్షిపణి ఆకారంలో క్షిపణి మాదిరిగా ప్రయాణిస్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అది విమానం మాదిరిగా ప్రయాణం చేస్తుంది. దాదాపు లక్ష్యానికి 1200 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదించగలితే ప్రయోగించిన స్థానం నుంచి 1200 కిలోమీటర్ల పరిధిలో ఏ లక్ష్యాన్ని ఈజీగా ఇది ఛేదించగలదు. దీంతో పాటుగా అణువారహత్యలను మోసుకెళ్లడంతో పాటు శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా భూమికి అతి తక్కువ ఎత్తులో ఇది ప్రయాణం చేసే శక్తి దీని సొంతం అవుతుంది. ఇది ఏ రేంజ్ లోనైనా, అంటే ఇటు సర్కిల్ గాను లేకపోతే వర్తులాకార ఆకారంలో కూడా రెండు రకాలుగా కూడా ఇది ప్రయాణించగలిగే శక్తి సామర్థ్యాలు దీనికి ఉన్నాయి. తరంగిణి, ఇలాంటి అతి తక్కువ ఖర్చుతో మిసైల్ తయారు చేయగలిగే శక్తి సామర్థ్యాలు భారత్ మాత్రమే సొంతం అవుతాయి. ఇది ఖచ్చితంగా భారత డిఫెన్స్ రంగంలో గొప్ప మైలురాయి. తరంగిణి. ఓకే శ్రీహరి. నిర్భయ్ క్షిపణి గురించి మరింత సమాచారం ఇవ్వడానికి DRDO శాస్త్రవేత్త బి సతీష్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ రెడ్డి గారు, నమస్తే అండి. ఇప్పుడే మనం చూసాం నిర్భయ్ క్షిపణి సక్సెస్ అయింది. చాలా ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇది సక్సెస్ అయినందుకు? చాలా విజయవంతమైనటువంటి ఆనందంతో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే పోయిన సంవత్సరం ఈ నిర్భయ్ క్షిపణిని పరీక్షించడం జరిగింది. అప్పుడు కూడా చాలా దూరం కరెక్ట్ గానే ప్రయాణించినా కూడా ఒక చిన్న కాంపోనెంట్ ఫెయిల్యూర్ వల్ల అప్పుడు పూర్తి విజయం సాధించలేకపోయాం. ఇప్పుడు చాలా దాని మీద మెరుగులు దిద్ది ఎక్కడ లేనటువంటి రిలయబిలిటీని అంతా కూడా ఈ సిస్టంలో తీసుకుని వచ్చి ఉన్నటువంటి ఏవియానిక్స్ ని, ఇంజిన్ ని చాలా ఇంప్రూవ్మెంట్ చేసి ఈ క్షిపణి ప్రయోగించడం జరిగింది. ITR బాలాసూర్ నుంచి ఈరోజు 10 గంటల 5 నిమిషాలకు ఈ క్షిపణి యొక్క ప్రయోగం చేయడం జరిగింది. ఈ క్షిపణి 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించి లక్ష్యాన్ని చాలా ఖచ్చితంగా దాదాపు 5-6 మీటర్ల యాక్యురసీతో లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది. ఈ క్షిపణి యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా తక్కువ ఎత్తులో ప్రయాణం చేసి లక్ష్యాన్ని ఛేదించగలదు. ఈ తక్కువ ఎత్తులో ప్రయాణం చేయడం వల్ల శత్రు దేశాల యొక్క రేడార్లు ఈ క్షిపణిని పసిగట్టలేవు. కాబట్టి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ సుదూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగలిగేటువంటి ఒక క్షిపణి. ప్రపంచ దేశాల్లో చాలా తక్కువ దేశాల దగ్గర ఉన్నటువంటి ఈ రకమైన క్షిపణి మీరు వినుంటారు. అమెరికా దగ్గర ఉన్నటువంటి టోమ్ హాక్ అలాంటి క్షిపణి. అంతకంటే కూడా ఈరోజు నాణ్యత, ఎక్కువ యాక్యురసీ కలిగిన క్షిపణిని మనం తయారు చేశాం. ఈ క్షిపణి పూర్తిగా విజయవంతంగా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి RPI, ASL, బెంగళూరులో ఉన్నటువంటి ADE, పూనాలో ఉన్నటువంటి R&D ఇంజనీర్స్, ఈ ల్యాబ్లు అన్ని కూడా ప్రయోగశాలలు కలిసి గత కొన్ని నెలలుగా రాత్రింబౌళ్ళు కష్టపడి దాదాపు 200 మంది సైంటిస్టులు ఈ ప్రయోగంలో పాల్పంచుకున్నారు. చాలా విజయవంతమైనటువంటి భారతదేశం యొక్క సైన్యానికి వచ్చేటువంటి 2-3 సంవత్సరాల్లో మనం తయారు చేసి ఇవ్వగలిగేటువంటి ఒక క్షిపణి. మేము ఖచ్చితంగా ఒక 3 సంవత్సరాల్లో భారత సైన్యానికి ఈ క్షిపణిని అందించగలం అనుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా భారతదేశం యొక్క అమలు బదులో చాలా ముఖ్యమైనటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి ఒక క్షిపణిని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సతీష్ రెడ్డి గారు, అయితే ముఖ్యంగా దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటారు? అలాగే మన దేశానికి సంబంధించి ఎటువంటి ప్రయోజనాలు దీని ద్వారా పొందవచ్చు అంటారు? ఈ క్షిపణి నేను చెప్పినట్టు మిగతా క్షిపణులు ఏవైతే చాలా ఎత్తులో కిందకు వచ్చేటువంటి
ఈ క్షిపణి చాలా తక్కువ ఎత్తులో, అంటే 10 కిలోమీటర్లు కావచ్చు, 5 కిలోమీటర్లు కావచ్చు, 1 కిలోమీటర్ కావచ్చు, లేదంటే ఒక సముద్రంలో ఉన్నటువంటి ఒక షిప్ ని డిస్ట్రాయ్ చేసేటప్పుడు సముద్రం అలల మీద 5 మీటర్ల ఎత్తులో వెళుతూ ఆ యొక్క షిప్ ని ధ్వంసం చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి క్షిపణి ఇది. అందుకని ఈ క్షిపణి యొక్క ప్రత్యేకత ఇంత తక్కువ ఎత్తులో వెళుతూ సుదూరం ప్రయాణం చేయగలిగేటువంటి 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి క్షిపణి కాబట్టి ఈ రోజు భారతదేశానికి ఒక ముఖ్యమైనటువంటి అస్త్రాన్ని మనం అందించామని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు. మనం అంటే రెండవది, ఈ ప్రయాణం చేసేటువంటి మార్గాల్లో ఏమైనా అడ్డంకులు వచ్చినా, లేకుంటే ఎడం వైపుకు కొంత దూరం ప్రయాణం చేసి మళ్ళా కుడి వైపుకు కొంత దూరం ప్రయాణం చేసి ఆ రకంగా చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి క్షిపణి, అవన్నీ కూడా ఈరోజు మనం ప్రయోగించడం జరిగింది, ప్రయోగంలో మనం పరీక్షించడం జరిగింది. దాదాపు మనం 16 వే పాయింట్లు పెట్టాం. అంటే ప్రయాణం చేసేటువంటి మార్గాల్లో రకరకాల పాయింట్లను టచ్ చేసుకుంటూ వెళ్లే విధంగా ఈ క్షిపణిని మనం ప్రయోగించడం జరిగింది. ఆ రకంగా ఆ 16 వే పాయింట్లు కూడా టచ్ చేస్తూ, అంటే మనం ఒక శత్రు దేశం మీద ప్రయోగించినప్పుడు రకరకాల మార్గంలో వచ్చేటువంటి అడ్డంకులను తొలగించుకుంటూ రకరకాల మార్గాలు ప్రయాణం చేయగలిగినటువంటి క్షిపణికి ఉంది అని చెప్పి ఈ రోజు ప్రయోగంలో మనం దాన్ని చేయడం జరిగింది. సతీష్ రెడ్డి గారు, అయితే అగ్ని క్షిపణికి నిర్భయ క్షిపణికి ఉన్న వ్యత్యాసం ఏంటంటారు? అగ్ని క్షిపణి ఒక స్ట్రాటజిక్ క్షిపణి. అగ్ని క్షిపణి ఎక్కువ వార్ హెడ్ ని తీసుకోగలిగేటువంటి, ఎక్కువ ఏరియాలను ధ్వంసం చేయగలిగేటువంటి ఒక క్షిపణి. ఆ క్షిపణి 5000 కిలోమీటర్లు వెళ్ళగలిగినటువంటి అగ్ని-5 అనేటువంటి క్షిపణిని మనం చూసాం. అది చాలా ఎత్తులో వెళ్ళి, అంటే దాదాపు 1000 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళి 5000 కిలోమీటర్లు చేరగలిగేటువంటి ఒక రకమైన క్షిపణి. ఈ క్షిపణి నార్మల్ గా మన యుద్ధంలో శత్రు దేశాల యొక్క రేడార్ వ్యవస్థలను, వారి యొక్క షిప్ వ్యవస్థను, ఒక షిప్ ప్రయాణం చేస్తుంటే ఒక షిప్ ను కానీ, ఒక రేడార్ వ్యవస్థను కానీ, లేకపోతే పర్టికులర్ బిల్డింగ్ లో ఆ అస్త్రాలు ఉన్నాయని తెలిసినప్పుడు ఆ బిల్డింగ్ ను కానీ ధ్వంసం చేయాలన్నప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ లో వాడేటువంటి, లేకుంటే యుద్ధం ముందర వాళ్ళ యొక్క రేడార్ను ధ్వంసం చేసేందుకు వాడేటువంటి క్షిపణిగా ఇది మనం చెప్పచ్చు. ఒక ఖచ్చితమైనటువంటి టార్గెట్ ని ఛేదించేదానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఈ రకమైనటువంటి క్షిపణిని మాత్రమే ఉపయోగిస్తాం. సతీష్ రెడ్డి గారు, అయితే ఈ నిర్భయ క్షిపణి లాంటి క్షిపణులను మన దేశం కాకుండా ఇతర ఏ దేశాలు ప్రయోగించాయంటారు? మీకు నేను ఇప్పుడే చెప్పాను, టామ్ హాక్ లాంటి క్షిపణి అమెరికా దగ్గర ఉన్నది, రష్యా దగ్గర ఈ రకమైన క్షిపణి ఉంది, తర్వాత చైనా దగ్గర ఈ రకమైన క్షిపణి ఉంది, తర్వాత యూరోప్ లో ఒక దేశం దగ్గర కూడా ఈ రకమైన క్షిపణి ఉంది. మనం ప్రపంచంలో మన 5వ దేశంగా ఈ క్షిపణిని ప్రయోగించిన వారిలో ఒకరిగా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు. తనకి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ పరీక్ష విజయవంతమైంది. వచ్చే 2-3 సంవత్సరాల్లో ఈ ప్రత్యేకత కలిగిన మిసైల్ నిర్భయ్ క్షిపణి ద్వారా భారత్కి అనేక ప్రయోజనాలు చేకూరుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.